శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 30/6/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సజెషన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ, లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 10 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అనే విషయం తెలుసుకుందాం. మరి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక మనకి ఈ వృశ్చికంలో ఉన్నటువంటి వారికి అర్ధాష్టమ రాహు దోషం. మొన్నటి వరకు అర్ధాష్టమ శని దోషం. భగవంతుడా మళ్ళా అర్ధాష్టమ రాహు వచ్చాడా అని అనుకోకకండి. శని భగవానుడు లాంటి వాడే ఈ రాహు కూడా. అందువల్ల తప్పదే, మరేం చేస్తాం, భరించాల్సిందే. అర్ధాష్టమ రాహుదోషం కనిపిస్తుంది. పంచమంలో శని భగవానుడు, షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రవిబుధులు, అష్టమంలో చూస్తే గురువుగారు, నవమంలో చూస్తే కుజుడు, దశమంలో చూస్తే కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. అంటే మనము 6వ తారీఖు వరకు ఒకెత్తు, 6వ తారీఖున తర్వాత కుజుడు రాశి మారుతున్నాడు. కుజుడు ఎప్పుడైతే 6వ తారీఖు దాటిన తర్వాత కుజుడు రాశి మారాడో, అంటే 10వ ఇంట్లోంచి 11వ ఇంట్లోకి వచ్చాడో మీకు చాలా బాగుంటుందండి. 6వ తారీఖు వరకు కొంచెం వ్యవసాయదారులారా ఏదైనా సరే కార్యక్రమాలు కానీ, వంగడాలు ఎంపిక చేసుకోవడం కానీ, నాట్లు వేయడం కానీ ఇవన్నీ ఏమైనా చేస్తున్నప్పుడు తప్పనిసరిగా 6వ తారీఖు దాటిన తర్వాత మొదలుపెట్టుకోండి. మీకు రాబడులు అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా చూస్తున్నట్లయితే పెట్టుబడులు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీరు ఈ యొక్క మదుపరులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా 6వ తారీఖు దాటిన తర్వాత దూసుకు వెళ్తారు, తిరుగులేదు మీకు. అదేవిధంగా అమ్మడాలు, కొనుగోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు కాస్త 6వ తారీఖు వరకు ఒకెత్తు, 6వ తారీఖు దాటిన తర్వాత ఇంకొక ఎత్తు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్నా కూడా 6వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి కోర్టు వ్యవహారాల విషయంలో కూడా కొంచెం తలకాయ నొప్పులే కనిపిస్తున్నాయి. కానీ ఏమిటంటే కనుక కోపం, తర్వాత పౌరుషం, తర్వాత అహంకారం, యుగోయిజాలు ఇవన్నీ మీకు పెరగకుండా చూసుకోండి. ఫస్ట్ ఇందులో మొహమాటం ఏం లేదు. అధికారికంగా అధికారులుగా ఉన్నా, ఉద్యోగస్తులుగా ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా మీ నోరే మీకు శత్రువు, మీ కోపమే తన కోపమే తన శత్రువు అని పద్యం రాసుకోవచ్చు ఇక్కడ. అందువల్ల మీ యొక్క ఆరోగ్యానికి కానీ, అనారోగ్యానికి కానీ మీ నాలుక బ్రహ్మాండంగా చురుగ్గా పనిచేస్తుంది. అవతల వాళ్ళని టపటపా మాట్లాడేస్తారు. అప్పుడు వాళ్ళు మీ మీద కక్ష పెట్టుకొని మీ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ రాహువు తక్కువైన వాడేం కాదు, శని భగవానుడు లాంటి వాడే. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏమిటంటే కనుక కొంచెం ఏంటంటే కనుక ఈ మాసంలో మధ్యలో రవి గారు కూడా మారుతాడు కదా. మారిన తర్వాత మనకేమనిపిస్తుందంటే
కొంచెం నేను నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నా నేను ఇందులోకి ఎందుకు వచ్చాను, అనవసరంగా వచ్చాను, ఉద్యోగంలో అనవసరంగా చేస్తున్నాను, వ్యాపారం అనవసరంగా చేస్తున్నాను, రాజకీయంగా అనవసరంగా ఉన్నాను, వృత్తుల్లో ఈ వృత్తి కాదు, లేకపోతే కొత్తదేమన్నా మొదలు పెడదామా, లేకపోతే వాళ్ళందరూ ఎంతో గొప్పగా ముందుకెళ్ళిపోతున్నారు అని ఒక చిన్న ఏంటంటే చెప్పాలంటే కనుక ఇన్సల్టింగ్ భావం ఏర్పడుతుంది. అంటే మనకి మనమే ఇన్సల్ట్ అయిపోతూ ఉంటాం, ఎవరే చేయక్కర్లా మనల్ని. చిన్నతనం అనేది మనలోనే ఆత్మన్యూన్యతాభావం అంటారు అచ్చతెలుగులో, అది ఏర్పడుతుంది. అందువలన కొంచెం ఏ వృత్తుల్లో ఉన్నా సరే మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ని మీరు విడిచిపెట్టకండి, బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొన్ని కొన్ని ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్సు వాళ్ళకొచ్చాయి, వీళ్ళకొచ్చాయి, మనకి ఇంకా రాలేదు అని ఎదురుచూపులు చూస్తుంటే కనుక ఆ ఎదురుచూపులు కూడా కొంచెము ఆ అధికారులేమో పెద్ద పెద్ద పనులు మనకు అప్పచెప్తూ ఉంటారు. అవి సరిగా టైంకి చేస్తే ఓకే, చేయకపోతే మరలా టెన్షన్, ఒత్తిడి, ఎందుకు చేయలా, ఇంకా ఏమిటి, ఇంకెందుకు లేట్ అయింది, అలా పీకుతారు. అందువలన మీరు ఆ విషయాల్లో చాలా ఓపికగా, చాలా పేషెన్స్గా మీరు ఉండడం చాలా చెప్పదగిన సూచన. తదుపరి మీకు అక్కడికక్కడే ఏమైనా సీటు మార్పులు కూడా కనపడుతున్నాయి. అందువల్ల అప్పటికప్పుడు మీరు చేసే పని మీద అధికారుల ఒత్తిడికి మీరు తట్టుకోగలిగితే మీరు విజయం సాధించగలుగుతారు. తదుపరి చూసినట్లయితే సంతాన వ్యవహారంలో సంతానం బట్టి, అంటే మంచి కళాశాలలో వాళ్ళు మంచి శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వడానికి కానీ, లేకపోతే సీట్లు సంపాదించడం కానీ, లేదా ఎక్కడైనా సరే విదేశాల్లో ఉన్న మన బంధుమిత్రుల సహాయంతో అక్కడికి వెళ్ళడానికి వీసా యాక్సెప్ట్ చేయడం కానీ, ఇలాంటివేవో శుభవార్తలు మీరు వినే పరిస్థితులు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈ మాసాంతానికి. అయితే ఏమిటంటే గనక ఆనందాలన్నీ ఉన్నప్పటికీ కూడా మాసాంతానికి ఆధ్యాత్మికతకి ప్రాధాన్యత ఇవ్వండి. అంటే గుడికి వెళ్ళడం, భగవంతుని దర్శనం చేసుకోవడం, తీర్థ దర్శనం చేసుకోవడం, ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెళ్ళడం, లేకపోతే ప్రతిరోజు దైవనామాన్ని చదువుకోవడం, తర్వాత దైవం పట్ల, దైవం వలన, దైవం యొక్క మంచి అనుభూతితోటే మనం ఈ లోకానికి వచ్చాము, దైవం పట్ల ప్రేమని, ఆప్యాయతని మరలా తిరిగి ఇవ్వాలి అనేది మీరు గుర్తుపెట్టుకుని నడుచుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా విజయాలు చేకూరుతాయండి. ఇంతగాని ఏం పర్వాలేదు, గాల్లో దీపం పెట్టాం, భగవంతుడా నీదే దారి అనే పద్ధతి వద్దు. మనము ఇక్కడి నుంచి ఒక క్రమశిక్షణతో వ్యవహారం చేసినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తిరుగులేదని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే కనుక ఈ అర్ధాష్టమంలో రాహు ఉన్నప్పటికీ, అదేవిధంగా గురువుగారు చూస్తే అష్టమంలో పడినప్పటికీ కూడా మీకు తిరుగులేనటువంటి విశేషం జరుగుతుంది. కంగారు పడకండి. తప్పనిసరిగా మంచి ఆలోచన, మంచి బుద్ధి, తర్వాత వితరణ కూడా పెంచుకోండి. ఎవరికి వితరణ చేయాలి అంటే కనుక మనకి చూస్తున్నట్లయితే గురువారాలు చేయడం, గురువారం నాడు గురుచరిత్ర పారాయణ చేయడం, తప్పనిసరిగా గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఎవరికైనా సరే పసుపుతో చేసిన పులిహోర 9గురికి లడ్డూ ప్రసాదం మిఠాయిండ్లు ఇచ్చి దానం చేయడం వల్ల కూడా మీకు అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది, ఆటంకాలు తొలుగుతాయి. ఓం శ్రీమాత్రే నమః.